రాజమండ్రిలో తాడుతో ఆటో లాగిన వైసీపీ నేతలు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాజమండ్రిలో వైసీపీ నాయకులు వినూత్న ఆందోళన చేపట్టారు. సోమవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, వైసీపీ నేతలు మేడపాటి షర్మిలరెడ్డి, వాసంశెట్టి గంగాధర్ పాల్గొన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే సామాన్యుడు నడ్డి విరిచే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 30 రాష్ట్రాలుంటే హైయెస్ట్ రేటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి రేట్లు చూపించారు. డీజిల్, పెట్రోల్ హైయెస్ట్ రేట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గించాలి, మా ప్రభుత్వం వస్తే రేట్లు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మన కిందనున్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ 95 రూపాయలు ఉందండి, ఆంధ్రప్రదేశ్లో 101 రూపాయి ఉంది. అదేవిధంగా పెట్రోల్ చూస్తే అక్కడికి ఇక్కడికి సుమారుగా 6-7 రూపాయలు వ్యత్యాసం కనబడతా ఉంది. అసలు కిందనున్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఎక్కడ చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ రేట్లు ఉన్నాయి. ఇమీడియట్ గా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశము ఎంపీల పైన నిలబడుతుంది కాబట్టి ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ తీసుకొచ్చి సామాన్యుల్ని కాపాడాల్సిందిగా, నిత్యావసర వస్తువులు కూడా ఈ రేట్లు పెరగడం వల్ల అత్యధికంగా పెరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, ఒక పక్కనేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలి అని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు, ఇంకో పక్కన వాళ్ళ కొడుకు నారా లోకేష్ చూస్తే ఆయన మంత్రిగా ఉంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రికి లేని ప్రత్యేక హోదా వీళ్ళ తనయుడికి ఎందుకుంది అని అడుగుతా ఉన్నా. మరి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇలా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారా? అంటే మీ కొడుకున్న ప్రత్యేక అర్హత ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయన నారా లోకేష్ ముగ్గురు 3 స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ముగ్గురు కూడా వెళ్ళేది హైదరాబాదే కదా, పడుకోవడానికి వెళ్ళేది హైదరాబాదే కదా, ముగ్గురు కూడా కట్టకట్టుకుని ఒకే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళొచ్చు కదా. ఇది కాక ఇంకొకటి రీల్స్ మాస్టర్ కిందన వీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్ దేనికి తొక్కుతున్నావు బాబు? అంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా ఇదే సైకిల్ తొక్కుతావా? ఇదే అమరావతి దగ్గర నుంచి నీ పాలకొల్లుకి సైకిల్లో వెళ్తావా? ఈయన సైకిల్ తొక్కుతున్నాడు, వెనకాతలేమో కారుల్లోంచి వీడియోస్ రీల్స్ తీస్తా ఉన్నారు. ఇది ఎవరికి తెలీదు ఈ స్టంట్లన్నీ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదాకా నేను సైకిల్ తప్పితే కారు ఎక్కనని చెప్పి శపథం చేయి. శపథం చేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు తెలుగుదేశం పార్టీ. అంతే తప్పితే ఈ రకమైన అబద్ధాలు మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్కన ఇది కాకుండా పేద ప్రజలను అంటున్నాడు, 3 పిల్లలను కనండి, 4 పిల్లలను కనండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చదివించేదంతా నువ్వు చదివిస్తావా? ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధపు మాటలే కదా. నెలకి 1500 రూపాయలు ఇస్తాను ఆడపడుచులకి అందరికీ అని చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే కదా. ఇవాళ గ్యాస్ సిలిండర్లు నేను చెప్తున్నా, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎన్ని సిలిండర్లు ఇచ్చావు నాయన? పట్టుమని ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు ఇవాళ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద మాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద భూతం కిందన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ హైయెస్ట్ రేట్లు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ కిందనున్న తమిళనాడు వాళ్ళు కూడా చెప్తారు, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు, బస్సులు, కార్లు వచ్చి మా దగ్గర డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఎందుకంటే 6 రూపాయలు తేడా, 100 లీటర్లు కొట్టించుకుంటే 600 రూపాయలు కలిసి వస్తుంది. సామాన్యులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోకుండా ఈ వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఇమ్మీడియట్ గా ఈ చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రకమైనైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కూడా చేస్తుందని సందర్భంగా డిమాండ్ చేస్తూ